వైసీపీ మూడో లిస్టును ప్రకటించింది. 6 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాలకు మూడో జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఇటీవల పార్టీలోకి వచ్చిన కేశినేని నానికి విజయవాడ, మంత్రి జయరాంను కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా ప్రకటించింది. అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పుపై తీవ్ర కసరత్తు చేసిన వైసీపీ అధిష్టానం 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఆయా నియోజకవర్గాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో చర్చలు జరిపిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మరో 21 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. లోక్సభ నియోజకవర్గాలను చూస్తే శ్రీకాకుళం సెగ్మెంట్కు పేరాడ తిలక్, విశాఖపట్నంకు బొత్స ఝాన్సీ, ఏలూరుకు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఇన్ఛార్జీలుగా నియమించింది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన కేశినేని నానికి విజయవాడ లోక్సభ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి, కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్సభ సెగ్మెంట్ సమన్వయకర్తలుగా నియమించింది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం సెగ్మెంట్కు పిరియ విజయను, టెక్కలకి దువ్వాడ శ్రీనివాస్ను నియమించింది వైసీపీ. పెనమలూరుకు జోగి రమేష్, పెడనకు ఉప్పాలరామును ఇన్ఛార్జీలుగా నియమించింది. ఎస్సీ సెగ్మెంట్ చింతలపూడిలో కంభం విజయరాజును సమన్వయకర్తగా నియమించారు జగన్. రాయదుర్గం సెగ్మెంట్ బాధ్యతలను మెట్టు గోవిందరెడ్డికి, దర్శికి ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించారు. ఎస్సీ నియోజకవర్గాలను పూతల పట్టుకు మూత్రేవుల సునీల్ కుమార్ని, కోడుమూరుకు డాక్టర్ సతీష్ని, గూడూరుకు మేరిగ మురళిని, సత్యవేడుకు ఎంపీ మద్దెల గురుమూర్తిని ఇన్ఛార్జీలుగా నియమించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి విజయానందరెడ్డిని, ఆలూరు సెగ్మెంట్కు బూసినే విరూపాక్షిని, రాజంపేటకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని, మదనపల్లెకు నిసార్ అహ్మద్ను సమన్వయకర్తలుగా నియమించింది వైసీపీ. 6 ఎంపీ స్థానాలని, అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో అవసరాలు అనుకున్నప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. తొలి జాబితాలో 11, రెండో లిస్టులో 27 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ మూడో లిస్టును కూడా ప్రకటించింది. అవసరమైతే మరో లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది.